మామ నమస్తే మామ. నాయన అందరూ ఎట్టున్నారా? అందరూ బాగుండాలరా. అందులో నేను ఒక మూల ఉండద్దంటరా. నేను లేకపోతే ఎట్టనా మాట్లాడి అట్టనేనా? ఒరే నాయన, అబ్బా నాయన, మీరు చూపించే అభిమానం చిన్నది కాదురా నాయన. నా మీద బొడవ నాయన, చిన్నోళ్ళు కాదురా మీరు కానీ లేకుంటే ఫ్లాష్ మ్యాన్ దూరం వస్తాడంటరా. నా మడ్రా వచ్చింది వాడు. సరేలే ఒరే నాయన, మీ అందరికీ పేరు నా దండాలరా. మీకోసం కొత్త కొత్త సిరీస్లు దింపనంట నేనా? నా మాట గుడి మామా, వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా నీకా? నా మాట సబ్స్క్రైబ్ ఒకటి గుద్ది, లైక్ ఒకటి గుద్ది, నా మాట నైస్గా ఒక దెంగ నా మాట అయిపోయినాం లేస్తున్నాం మాట పైకి లేచిపోద్ది, బెలకాయ లేచినట్టు. సరేలే, సరే కంటెంట్లోకి వెళ్దాం. అబ్బరే భలే సంతోషంగా ఉంది. మేము టెంగరుతుంటే నా గాలిలోనా గట్టిగా పట్టుకో, గింజలు జారిపోతాయి. మే ఎంత దూరం ఇంకానా? ఊరి వచ్చేసి దింపేస్తున్నా పో. మే చిన్నగా అదిరిపోతుంది. అబ్బరే రే, అబ్బా నా మాట, అబ్బరే నా మాట, నా గోటీలు జారిపోయినంత పని అయిపోయింది కదా మ్యా కింద ల్యాండింగా. నా మాట సట్నేనా? నీ గోటీలు తెంగితే తెంగిని నా మాట మధ్యలో కన్నా నా బండి కానీ పెట్రోల్ కానీ అయిపోనా మట కూడా పోయిన అందరమే. ఒరే ఒరే, ఇది ఏంద్రిదా? స్పేస్ షిప్ పెట్రోల్ ఏంద్రా? సరేలే ఓ మ్యా, నువ్వు ముందు కానీ చెప్పుకుంటున్నా అన్నమాట. 150 రూపాయలు పట్టిపోదే నా పెట్రోలా. నా అన్నమాట. సరే కానీ మీ గ్రహంలో ఏమన్నా ఆంటీలు ఎక్కువ ఉంటారా, అమ్మాయిలు ఎక్కువ ఉంటారా? ఏమిలే, మొన్న గ్రహంలో పోయా ఉత్తి ముసలినామట్లే, వాళ్ళు కొట్టుకోలేక చచ్చిపోయినా అన్నమాట. అదే మీ గ్రహంలో ఏమన్నా ఆంటీలు ఉన్న అమ్మాయిలు ఉన్న ఎవరున్నా పర్లేదులే, మనం అడ్జస్ట్ అయిపోయే రకం కానీ. ఒరే, నువ్వు ఆ గ్రహంలో దిగినట్టు ఈ గ్రహంలో కిండలు తెంగబాక. నా అమ్మట గుత్తు కోసిపోయి దిగి చేతిలో పెట్టిపోయి తెంగతారు. ఏమను నా అమ్మట ఒక్కొక్కరు చిన్న కటౌట్లు కాదేడా. నువ్వు నా అమ్మట భుజాల కాడికి వస్తావు, వాళ్ళకి తొత్తరు తీర్చేస్తారేడా. దియంగా నాకు చెప్తుంది పిల్ల. నా అమ్మట 2 గ్రహాలను పోపించుకుంటే ఇంత దూరం వచ్చినోడిని ఎరుపుకు నేను. ఓమ్యా సరేలే, నీకెందుకు కానీ నన్ను అసలు మీ ఊరికి దింకపో, నీకెందుకు? నా అమ్మ ఇట్టే పడ దింగకపోతే అప్పుడు అడుగు ఆంటీల్ని. పా నువ్వేందవ్వా బయట ఉన్నావా? నిన్ను పెట్టినట్టున్నారు కాపలాకోలా. అబ్బరే మీ అవ్వానా? అబ్బా బాగానే ఉంది కట్అవుటా. నా అమ్మ వద్దులే, ముసలాళ్ళు మనం ఇప్పుడు తట్టలేదమ్మో. ఒరే నువ్వు ఉండ, నా మాట నీదొకటే ఒకటే తట్టుడా. ఓయవో ఎట పేరు? మా అమ్మ, మా ఆయన, మా అన్న వాళ్ళందరూ ఎట పేరు మ్యా? ఓయవా అని చెప్పమాట మనం రాలా. నువ్వేమంటే ఆ ఎదురొట్లను చంపేదానికి పుస్తకం కోసం పోయినావా? ఆ సంగతి వాడికి తెలిసిపోయింది. ఎదురొట్లోడికి వాడు వచ్చే ఒకటే యుద్ధం. వాడు ముక్కుతోనే గుల్లి చేస్తున్నాడు జనాల్ని. మీ అబ్బని, మీ అమ్మని, మీ అన్నని దింకపోయి ఉన్నాడు. నువ్వు వస్తే ఆడకి రమ్మన్నాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అటుపో. ఓయవో నేను వచ్చేసి ఇంకా మా నాయన వాళ్ళని నేను కాపాడుకుంటా. వాడు పెళ్లి చేసుకునైనా మా తల్లిదండ్రులు నేను కాపాడుకుంటామా? అబ్బరే పెద్ద వ్యవహారం ఇదా? ఓమ్యా నిన్ను చేసుకుంటాడు అంటోడా? నా అమ్మ నువ్వు సెకండ్ హ్యాండ్ అయిపోతావా? మొన్నగా తట్టింది నా. ఊరి సరేలే, మే బాధపడబాకు మే, నేను నీకోసమే కదా వచ్చిందా. దెంగనా నా మాట, నేను నన్ను దేనికి దెంగొచ్చావు మటుకా? ఎదురొట్లాడు నాకు సరే నన్ను చూపేవాడినా. ఊర తడబడుతుంది మాట. నీకు మాట తడబడుతురా? ఊరే నీ సంగతి మర్చిపోయారు నేనా? ఊరి నాయన, నువ్వు నాకు మాట ఇచ్చలే నువ్వా? ఒరే ఆ రాక్షసుని ఒకరు కొట్టిపోదేంగరా, నన్ను కొట్టినట్ట పారా ఒకరువా. మందేంగా నేను వచ్చిందే వాడిని కొట్టను. ఏం పేరుడి పేరు? ఎదురొట్లోడా? ఓడి ఎదురొట్లోడైతే నా అమ్మ నేను డబుల్ అట్లోడిని, త్రిపుల్ అట్లోడిని. నా అమ్మ 6 గింజలు 3 బెరకాయలు మనకి. నా అమ్మ నా గుండు కూడా సంకం పా చెప్తా వాడి సంగతి. ఓమ్యా ఏది మే నీ కూతురా? అటు పోయి పుస్తకం దెంగొచ్చిపో దెంగతాను మేము చెప్పిపోయా. నా మొట్ట 3-4-6 నెలలు అయిపోతుంది. ఈ పాటి కడుపు కూడా వచ్చిపోతే దెంగొడుతుంది మా పిల్ల. నాకు తెలుసా? ఆ పిల్ల కొన్ని జీలక బట్టా.
ఏందా మాటలు అట్ట మాట్లాడుతావే కన్న కూతురు పట్టుకొని నువ్వు అసలు తండ్రివేనా నువ్వా ఛీ ఆహా నేను కాదు తండ్రిని బయలుదేరి పని కాదు నేనా నా మాట ఛే ఈ ఈ దెయ్యాలు నా మాట ఎప్పుడు గన్ను పట్టుకొని ఉండుండే నా మాట కాలు చాపుకొని అన్నా కూర్చోను నాకేం బాగానే ఉంది దెంగు దెంగు అంటే దేవులాడుతుంది నా కొడుకు కోడల నీ గుద్ద కోడి పియోసన్న ఉమే ఎక్కడమే ఇంకా ఎంత దూరం దెంకొస్తామే నా మట్ట ఎక్కడున్నారు వాళ్ళ నా మట్ట చూపి మేము వాళ్ళని కాపాడదాం వాళ్ళని ఎంత నా మట్ట వాళ్ళ అబ్బా ఊరే నేను ఇక్కడ నడవలేనురా అబ్బా ఇదంతా ఏడారు ఇదా అబ్బా ఊలాడాడు ఉంటారా నాకు ఏడా పడతారు వాళ్ళ అబ్బా అలసిపోయింది పెట్ట అప్పుడేనా సరేలే ఇట్లాంటి విషయాలలో కొన్ని గ్యాజెట్లు ఉంటాయి మన దగ్గర అయ్యే నా మాట టెలిస్కోపులు చూస్తా ఉండు ఇదిగో ఏ సైడ్ ఉన్నారు శీలా దెంగు దెంగు అంటే దేవులాడుతుంది కోడలని ఉరే ఉమ్మే ఓడుకో మేడా మరి నీ గుట్లేమో నీ మొలికా ఒరే వాళ్ళు చూసేదానికి నాలాగా ఉండరు ఒరే ఒకరు మొక్కట్లు చెప్పరా నేను చెప్పేస్తున్నా వాళ్ళు నా తల్లిదండ్రులు కాదనా ఉమే మొక్కట్లు వచ్చేసి మర్రే గుద్దబల్ కటౌట్ మేము ఒక ఆయన మధ్యలో కూర్చోన్నాడు కాళ్ళు ఇరేసుకుని కూర్చోన్నాడు మేము జుట్టు గిట్టు కట్టుకున్నాడా వా నమ్మ గుద్దబల్ కటౌటేస్ ఆయన పక్కన సనగోలుగా ఒకడు ఉన్నాడు ఓడి నా జోడగోడికి గోటీలు కొంచెం జారినట్టుగా అనిపిస్తుంది కాదులే ఓడికి గోడి బాగానే ఉన్నాడు మేము కటౌట్ ఒరే ఓళ్ళు పక్కన మర్రే సరేనా ఆంటీ ఉంది కదరేడా నా ఆంటీలు కూడా ఉన్నారా మీడా ఒరే పూకయ్యా వాళ్ళు మా అమ్మోళ్ళరా తెంగతనా మాట ఇంకోసారి ఒరే కోపం వచ్చేసింది పెట్టకా మీ అమ్మలైతే నాకేం ఎవరైతే నాకేముంది కానీ అబ్బో ఆడొక 2 దెయ్యాలు ఉన్నాయి పీతృ దెయ్యాలాగా లంబాడి దెయ్యాలా ఉండి చెప్తా ఏడే ఉండు చిన్న జలకిచ్చొస్తా అట్లకి మేము వస్తాం రా పీతిరి దెయ్యం మేము ఏదో ఒక తలకు సాయం చేస్తాం రా పీతిరి దెయ్యం మీరు రావాలన్నా మడ్డబల కానీ మీరు ఏడా ఉండండి మీరు కానీ వచ్చిన 15 కిలోమీటర్లు కనిపెట్టేస్తారు పీతుకొంపోలు ఏమనరా మీ కూతురు ఇంక వస్తుంది అనుకుంటున్నారా మీరు నా గుండె రావాల్సిందే నా ప్రభు మీ కూతుర్ని ఎప్పుడో ఒకసారి పెళ్లి లేకపోతే పీతరు తేయాలంటే వాళ్ళనే వదల్లా నేను ఓ బిదరబాకండి నేనా వరుసకి మీకు అల్లుడిని అవుతాలే వాడు నా ఫ్రెండ్ మా వాడు చెప్పేది వినబాకండి మీరా గో వాడా బా చిన్న శక్తిగా దొడికి అందుకే కదా వాడు కొట్టినా అన్నమాట ఆ లంబాడి దేయాలన్నమాట ఎగిరిపోయిందా నాకేదో తేడాగా ఉంది మ్యా ఈడు మొహం చూస్తుంటే ఈడు మంచోళ్ళ కనిపించట్లేదు నాకా ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలోనా ఓ నమ్మచ్చా వాళ్ళు దెంగివాడా సీనా అట్లాంటి మాట్లాడేదా అవన్నీ జరుగుతుంటాయి కానీ అవి పడుచుకోబాకుండా ఉండు అన్నమాట తాళ్ళు ఇప్పు తెగతా ఊరే నా మాట ఆ ఏమి చెప్పింది నిజమేనయ్యా నా మాట భుజాలు కాడుకున్నా చిన్న కటౌట్లు కదమ్మా ఇలా నాకెందుకో నా మనసు కీడు సూచిస్తుంది ఈడు సాయలు చూస్తుంటేనే ఈడు మన ఊరికి తెంకపోతే ఈడు నా గందరగోళం చేసేట్టు కనిపిస్తుంది నాకా ఓయో తెంగయ్య పట్టించా ఆ పిల్లోడు మనల్ని కాపాడితే వాడిని ఏదో పట్టుకొని అడగతాను నువ్వా చే భలే వాడు నువ్వా నాకు తెలుసు నన్ను ఎప్పటికైనా నన్ను ఆదరించేది ఆంటీలేలే అందుకే నా మాట అమ్మాయిలు నా మాట కూడా నమ్మను నేను ఊరిటి అమ్మని పడవా రాజు అంటువా నువ్వా ఒరే చెప్పలేదంటువా ముందుగానే నమ్మ నువ్వు రాజు కాదని నమ్మ కిండలుగా మాట్లాడు నీతోనా ఓ నువ్వు కానీ నమ్మ శిక్ష కానీ దెంగేవు నాకు కానీ నేను తట్టుకోలేను స్వామ్యా ఒరేవ్యా నువ్వు భయపడుతున్నావా మమ్మల్ని కిండలు దెంగుతున్నావా అర్థం కావట్లేదురా మాట్లాడుతున్నావు మధ్యలో నవ్వుతున్నావు కిండలుగా ఏంది అసలు నీ మందలేంది అనో నా మందలు తెలుసుకోవాలంటే నీ తరం కాదు నీ చిన్న కూతురికి బాగా తెలిసిన సంగతే నువ్వేమైనా తెలుసుకుంటావేందా వద్దులే తట్టుకోలేవు ఏంది బాబాడు కిండలు దెంగుతున్నాడా నువ్వు అని ఒక గుద్దుకు చచ్చిపోతున్నాడు అబ్బరే నా బావార్దో నా మడు అంటే కొట్టిపోతే తట్టున్నాడు రో బావార్దే నీకు విషయం తెలియదు ఇంకా నీ చెల్లెళ్ళు అడుగు చెప్తుంది ఏం లేదు రాజు నీ కూతురికి నేను చిన్న అప్పు పడిపోన్నా అప్పేటు
దాన్ని చెల్లిద్దామని దూరం వచ్చా నేను. నేనేం మిమ్మల్ని కిండలు దిగేదానికి ఏం రాలే ఇక్కడికి. అప్పు పడున్నావా? ఏం అప్పు అది? ఏమైంటుంది అబ్బా? నాకు తెలిసి ఈ అమ్మ ఏదో పని చేసినట్టే కనిపిస్తుంది నాకు. ఉండు, ముసలాం వస్తుంది ఏందో. ఒరే ప్రభువా, మీరేమో అక్కడి నుంచి తప్పించుకొచ్చిపోదేంగారా? ఆ ఎదురోట్లోడికి తెలిసిపోయిందిరా. ఓడినా అన్నమాట యుద్ధానికి రాక్షసులు వేసుకొని పైకి వచ్చి పాదేంగతున్నాడుడా. ఒరే, ఈ ఎరగొట్లో అన్నమాట మనల్ని కాపాడేదానికి అది వచ్చిందా? మనల్ని సంపకదేంగదానికి రేడు వచ్చిందా? ఒరే నేనేం చేశాను మా బా, నా మాట పానీలని చెప్పి కాపాడితే బా భలే దెంగే వాళ్ళు ఉన్నారు మీరు. నేనేం పోయినా వీళ్ళని కాపాడేదానికేమో ఆయన పూగా ఆయన ఎదురొట్ల ఆయన రాలాడా. అందుకే వీళ్ళని కాపాడి దెంకొచ్చా. నా సరే అమ్మా, మీరు నా మీద దెంగతున్నారు కాబట్టి నేనే కాపాడుతామా మిమ్మల్ని. యాన్నోడు చెప్పండి, నేను పోయేస్తా. పోయావనుకో ముక్కుతోనే కూలిస్తాడు నిన్నోడు. వాడి సంగతి ఇంకా తెలియలా నీకు. మన బడవా, వాడు ముక్కుతో గులిస్తే నాకేమి, దేంతో గులిస్తే నాకేమే. నా మాట మేమే ఎరుపుకులం కామేడా. ఉండి చెప్తా, కింద మీద ఊపు, ఈ ఫ్లాష్ మీద తోపు. అబ్బా రే, ఈడేందు గాలు ఎగుతున్నాడు బా, ఈడు సామాన్యుడు కాదు. అయినా నువ్వు ఏం అప్పు పడ్డావు మే ఓడికా? ఓ నీకా